అయితే 4 వారాల్లో లొంగిపోవాలి అని చెప్పి ఎక్కడున్నా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా 5 ఏళ్లే వేయడం వల్ల మీరు దాన్ని కూడా అప్పీల్ చేస్తూ మీరు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 ఏళ్లకే శిక్ష రావడాన్ని అంటే దీన్ని ఎలా 5 ఏళ్ళకి రాలేదు. హైకోర్టులో ఏం చేశారంటే దాన్ని 50% చేశారు, తగ్గించారు, పెంచకుండా తగ్గించారు. బాధ అంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. 26 ఏళ్లలో మేము ఆమెను ఎప్పుడు మర్చిపోము. ఆ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి, అమ్మ 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 అన్నట్టుగా వస్తున్నా. అయినా కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను. 19 years 20 yearsలో నేను మంచిగా పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించాను, అమ్మాయిని శ్మశానానికి పంపించుకున్నా. 24 ఏళ్ళ నుంచి కూడా మీరు ఒంటరి పోరాటం చేశారు కదా, ఎవిడెన్స్లు అయినా కోర్టులు అయినా కేసులు అయినా. ఎలాంటి సపోర్ట్ లేదు. మేము చేస్తాము అని చెప్పి ఫోన్లో చెప్పడము, తెల్లారితో మర్చిపోవడం. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది కళాకారులను పిలుచుకుంటున్నారు. అందులో ప్రత్యూష గుర్తు వస్తలేదా, ప్రత్యూష కుటుంబం గుర్తు వస్తలేదా? వెల్కమ్ టు తెలుగు. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు సినీ నటి ప్రత్యూష గారి తల్లి ఉన్నారు. అమ్మ నమస్తే. సో సుప్రీంకోర్టులో ఏదైతే తీర్పు వచ్చిందో, అంటే నాకు తెలిసి అంటే ప్రత్యూష గారి గురించి తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, అంటే మీరు ఇన్నేళ్ళలో ఈ పోరాటానికి నాకు తెలిసి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పు మీకు ఎలా అనిపిస్తుంది? సుప్రీంకోర్టు అండి హైకోర్టు తీర్పునే కన్ఫర్మ్ చేసింది. హైకోర్టు ఏ జడ్జిమెంట్ అయితే ఇచ్చిందో దాన్ని తగ్గించకుండా కన్ఫర్మ్ చేశారు. బట్ నేను సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఏంటంటే హైకోర్టు తీర్పు సరిపోదు, లైఫ్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళాను. బట్ సుప్రీంకోర్టు కూడా సేమ్ జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేసింది. ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్, ఐ రిసీవ్ ద జడ్జిమెంట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానము మనకి, మన దేశానికి కూడా. సో యాజ్ ఏ సిటిజన్గా నేను రెస్పెక్ట్ చేస్తున్నాను, రిసీవ్ చేసుకుంటున్నాను. అయితే 4 వారాల్లో లొంగిపోవాలి అని చెప్పి ఎక్కడున్నా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా 5 ఏళ్లే వేయడం వల్ల మీరు దాన్ని కూడా అప్పీల్ చేస్తూ మీరు కోర్టులో కేసు వేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ 5 ఏళ్లకే శిక్ష రావడాన్ని అంటే దీన్ని ఎలా? 5 ఏళ్ళకి రాలేదు. సెషన్ కోర్టులో సిబిఐ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ 5 ఏళ్ళు ఇచ్చారు. దాని మీద 5 ఏళ్ళు సరిపోదని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్ళాను. హైకోర్టులో ఏం చేశారంటే దాన్ని 50% చేశారు, తగ్గించారు, పెంచకుండా తగ్గించారు. ఇది చాలా అన్యాయము. నేను ఇక్కడ 5 ఏళ్ళు సరిపోలేదు, లైఫ్ ఇవ్వండి, నా కూతురు చనిపోయింది, ఇక్కడ ఒక ప్రాణం పోయింది అని చెప్పేసి నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టులోనేమో మళ్ళీ తగ్గించేశారు. సో అని చెప్పి సుప్రీంకోర్టులో అది కాదు, లైఫ్ ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ 2011లో వెళ్ళాను. 2011 నుంచి ఇప్పటి వరకు ఈ 14-15 years కేసు రన్ అయింది. ఇప్పుడు జడ్జిమెంట్ మీకు తెలుసు, ఇవాళ జడ్జిమెంట్ సేమ్ హైకోర్టు జడ్జిమెంట్ని కన్ఫర్మ్ చేస్తున్నామన్నారు. సో నేను సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను ఆహ్వానిస్తూ గౌరవిస్తూ జడ్జిలకు ఇద్దరికి నమస్కారం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బట్ ఒక తల్లిగా, ఒక విక్టిమ్ తల్లిగా నా కూతురు చనిపోయింది. ఎవ్వరు ఏది చెప్పినా 2002 నుంచి ఇప్పటి వరకు, రేపు నేను చనిపోయే వరకు కూడా ఇదే చెప్తాను. నా కూతురు ఆత్మహత్య చేసుకోలేదు, చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా లేవు. నా కూతురు అత్యాచారం చేయబడింది, చంపబడింది. అది మాత్రం నేను కన్నతల్లిగా చెప్తున్నాను. అందుకనే ఆన్ ది స్పాట్ within 4 weeks సరెండర్ అన్నది ఒక కంటి తుడుపు మాకు. అంతేకాని నాట్ సాటిస్ఫైడ్, లైఫ్ పడి ఉంటే బాగుండేది జడ్జిమెంట్ సుప్రీంకోర్టు. అయితే అప్పటి నుంచి మీరు అన్నది కూడా నిందితుడు ఇతను ఒకటే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అని చెప్పిన అయితే ఒక వాదన ఫస్ట్ నుంచి అయితే ఉంది. వాళ్ళు కూడా ఇట్లా సమాజంలో తిరగడము ఇదంతా అంటే మీకు ఇప్పుడు ఇది ఏమనిపిస్తుందండి? అంటే అప్పుడు అతను ఒకటే కాకుండా ఇంకా 3-4 ఉన్నారు అని చెప్పని అప్పట్లో చాలా మంది చెప్పారు కదా. సరే ఇప్పుడు ఎవరినైతే మెయిన్ అక్యూజ్డ్ చేసిండ్రో సిద్ధార్థ్ రెడ్డి, అతనికి సంబంధించిన ఎవిడెన్స్ సరిగ్గా లేవు మా దగ్గర. అన్నీ తీసేశారు. అంటే కొన్ని కాల్ చేశారు, కొన్ని మాయం చేశారు, కొన్ని ఎత్తుకుపోయారు. ఇట్లా ఏది ఎలా చేయాలనో అన్ని ఎవిడెన్స్ తీసేశారు. ఇక ఏమి ఉన్న ఎవిడెన్స్నే మాయం చేసి సిద్ధార్థ్ రెడ్డికి తక్కువ పనిష్మెంట్ పడడానికి ప్రయత్నం చేసిండ్రు. అట్లాంటిది ఓన్లీ అలిగేషన్ ఉన్న వ్యక్తుల మీద ఎవిడెన్స్ ఎడ దొరుకుతాయండి? నాకు అలిగేషన్ కాదు కదా కోర్టుకు కావాల్సింది, సాక్ష్యాలు కావాలా. సాక్ష్యాలు నా దగ్గర ఏ ఒక్కటి లేదు, కాబట్టి నేను అలిగేషన్ చేసిన వేస్ట్. కేవలం అంటే 5 ఏళ్లలో నాకు తెలిసి ఒక 12 సినిమాల దాకా కంప్లీట్ చేసింది. రజనీకాంత్ గారు, మోహన్ బాబు గారు, నాగార్జున గారు, ఇలా చాలామంది సినిమాల్లో కూడా నటించింది. చాలా మంచి ఆర్టిస్టు. కానీ ఆవిడ కోల్పోయిన తర్వాత ఏమన్నా అంటే రాజకీయ పరిణామాలు కానీ, నాటకీయ పరిణామాలు కానీ, ఈ కేసుకి సంబంధించి మీకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే మీ చుట్టూ ఏం జరుగుతుందని మీకు అనిపించింది అప్పట్లో? నా చుట్టూ ఏమి జరిగినా నేను పట్టించుకునే పరిస్థితులు లేనండి. ఎందుకంటే నా కూతురే పోయింది. నా కూతురే పోయిన తర్వాత నన్ను ఎవరేం చేయలేరు. ఇంకా
అంత పెద్ద వాళ్ళ దగ్గర చేసింది, ప్రభు సార్ దగ్గర చేసింది, మోహన్ బాబు గారి దగ్గర చేసింది, మురళీ గారి దగ్గర చేసింది, అందరి దగ్గర చేసింది. పాప హీరోయిన్గా చేసింది, విజయకాంత్ గారితో హీరోయిన్గా చేసింది, అక్కడ టాప్ హీరోలతో చేసింది. ఇక్కడ నాగార్జున గారి సినిమాలో చేసింది, ఉదయ్ కిరణ్తో చేసింది, అందరితో చేసింది. అంటే తను ఒక 3 years స్పాన్లోనే ఒక మంచి లెవెల్ హీరోయిన్కి వెళ్ళింది. అంత మంచి హీరోయిన్గా ఉన్నప్పుడు నేను అనుకున్న ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ అయిపోతుంది, పాప కూడా మంచి 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 ఆఫర్లు వస్తున్నాయి, మంచి హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఆమె కోరిక ఎట్లుండేదంటే ఆమె ఎక్కువ సినిమాలు చూసేది ఏదంటే సావిత్రి సినిమాలు చూసేది, శ్రీదేవి సినిమాలు చూసేది, సౌందర్య సినిమాలు చూసేది. తను యాక్టింగ్ చేసేటప్పుడు కూడా కండిషన్స్ అప్లై అనేది, నేను గ్లామర్ డ్రెస్లు వేసుకోను, ఓన్లీ చుడిదార్లు, శారీస్, అంతే స్కర్ట్, అంతేకాని ఎక్కడ కూడా మీరు చూడండి గ్లామర్ డ్రెస్లు అవే వేసుకునేది. అంటే తను ఒక ఎయిమ్ పెట్టుకుంది, వీటిని మాత్రమే చేస్తా. అలా తను అట్లయినా కూడా తన యాక్టింగ్ తోటి తన అందంతో మంచి హీరోయిన్ అయింది. ఈ 24 ఏళ్లలో అంటే మీకు ప్రత్యూష గారి జ్ఞాపకాలు ఎప్పుడు నాకు తెలిసి మీరు ఒక తల్లి కాబట్టి మీకు చాలా ఉంటాయి. ఎప్పుడైనా అంటే అనిపిస్తుందా అండి మనసులో ఏమన్నా బాధ, అంటే చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఎప్పుడు కూడా, ఏమనిపిస్తుంటుంది మీకు? అంటే మేము మర్చిపోతే కదా సార్, అది ఎవరు 26 ఏళ్లలో మేము ఆమెను ఎప్పుడు మర్చిపోలేదు కూడా. అంటే నేను మా బాబు ఎట్లా ఫీల్ అయిపోతుంటే ఎక్కడో అబ్రాడ్లో ఉంది, పెళ్ళైపోయింది, అబ్రాడ్కి వెళ్ళిపోయింది, అక్కడే ఉంది, ఎప్పుడో వస్తుంది అనే ఒక థాట్లోనే ఉన్నాం మేము ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా. అందుకే మేము గార్లాండ్స్ కానీ దండలు కానీ ఏం వేయం, ఫోటో చూసుకుంటాము, ఆ నవ్వుతూ ఉంటుంది, అక్క ఎక్కడో ఉందని ఆయన అనుకుంటాడు, పాప ఎక్కడో ఉందని నేను అనుకుంటాను. అలాంటి మెంటాలిటీతో బతుకుతున్నాం. మా ఇంట్లోనే ఉంది పాప, మేము చూసుకుంటున్నాం అన్నట్టుగా ఉంటుంది. నాకు ఎప్పుడన్నా బాగా కాన్షియస్ వచ్చి బాగా ఏదన్నా ఫ్యామిలీ ఉన్నప్పుడు సమ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఉన్న వాళ్ళకి వస్తాయి, లేని ప్రాబ్లం వచ్చినప్పుడు నేను కొద్దిగా మైండ్ మీద తీసుకొని బాబు వెళ్ళిపోయి పడుకున్నా, నేను ఇక్కడ కూర్చొని టీవీ చూస్తూ కూర్చుంటే నాకు మనసులో మెదులుతుంటుంది, అమ్మ 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 అని పిలిచినట్టుగా ఆ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. అమ్మ 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 అన్నట్టుగా వస్తున్నా, అయినా కూడా నేను ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు, ఇప్పటికి కూడా ఫీల్ అవుతుంటాను. ఆ బాధలో నా బిడ్డ గుర్తొస్తుంది, నా బిడ్డ ఉంటే నాకు సపోర్ట్ ఉండేది కదా అనేది ఒక దాంతో నాకు గుర్తొస్తుంది. బట్ నెవర్ ఫర్గెట్, మేము మర్చిపోతే ఆమె ఉందో లేదో తెలుస్తుంది, కానీ మేము మర్చిపోలే. ఇంకోటి నేను మ్యాక్సిమం మ్యారేజెస్ అవాయిడ్ చేస్తాను, గర్ల్ మ్యారేజెస్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్తే వాళ్ళని చూస్తే నాకు పాపే గుర్తొస్తుంటుంది, ఏడుపు వచ్చేస్తుంటుంది. అంటే 19 years 20 yearsలో నేను మంచిగా పెళ్లి చేసి ఒక ఇంటికి పంపించిన అమ్మాయిని శ్మశానానికి పంపించుకున్నా, అది కూడా ఘోరమైన చావుతోటి పంపించిన అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే మా కుటుంబంలో ఉన్నప్పుడు కూడా కన్నెపిల్ల చనిపోయింది కాబట్టి జిల్లెట్ చెట్టుకు పెళ్లి చేసి బాషింగం కట్టి పెళ్లి చీర కట్టి అంత చేసి తీసుకెళ్ళారు శ్మశానానికి. సో అవన్నీ గుర్తొస్తుంటే ఇంకా నేను పెళ్ళిళ్ళకి వెళ్ళడం మానేసిన, మ్యాక్సిమం అవాయిడ్ చేస్తా. పెళ్ళిళ్ళు బాబు వెళ్తాడు, ఎప్పుడన్నా ఇంపార్టెంట్ మ్యారేజెస్ మా రిలేటివ్స్వి దగ్గర ఫ్రెండ్స్ ఉంటే బాబు వెళ్ళేసి వస్తాడు, నేను మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నా. అంటే ఆ బాధ వచ్చేస్తుంది నాకు, ఆ బాధ వచ్చేసరికి కొద్దిగా బాధ అనిపించేసి మర్చిపోలేదు కాబట్టి బాధ వస్తుంది. అయితే అప్పట్లో ఇండస్ట్రీని అంతా కూడా కదిలించింది, రాజకీయ పరిణామాలు కూడా చాలా జరిగాయి మీకు. అంటే మీరు ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు అప్పట్లో మీకున్న పొలిటీషియన్స్ అవ్వచ్చు, అప్పట్లో ఉన్న అధికారులు కావచ్చు, ఎవరైనా మీకు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఏదైనా సంఘాల వాళ్ళు కానీ? మీరు మధ్యలో ఒక ఫౌండేషన్ కూడా, ఒకటి కూడా ట్రస్ట్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు అప్పట్లో. ఏంటి మమ్మీ, ఏం జరిగింది అప్పట్లో? అంటే అప్పట్లో నేను భువనగిరిలో దానం చేసి పోస్ట్ మార్టం తర్వాత డెడ్ బాడీని మేము మా నేటివ్కి తీసుకెళ్ళినాము. అక్కడ దాన సంస్కారం అంటే మా కుటుంబ ఆచారం ప్రకారం దానం చేయాలి. దానం చేసిన నేను ఇప్పటికి కూడా అనుకుంటాను, దానం చేయకుండా నేను మా బొందబెట్టుంటే పాపకు నాకు ఇప్పటికి సాక్ష్యాలు మంచిగా దొరికేవేమో, మళ్ళీ ఒక్కసారి నేను రీఇన్వెస్టిగేషన్కి అడిగేదాన్నేమో. కానీ నేను దానం చేసుకున్నాను, నేనే లూజ్ అయ్యాను, ఎవిడెన్స్ లేకుండా నేనే లూజ్ అని చెప్పి కొన్ని కోట్ల సార్లు అనుకుంటాను, కానీ నా చేతిలో ఏమీ లేదు, వెళ్ళిపోయింది. అంటే అప్పటికి ఆ సిచ్యువేషన్కి నాకు పాప ఇలాంటి సస్పెక్టెడ్ డెత్ అని అనుకోలే నేను. ఏదో చనిపోయింది, ఎందుకు చనిపోయింది నేను ఇంత సపోర్ట్ ఇచ్చినా ఇంత ధైర్యం ఇచ్చినా చనిపోయిందని ఒక బాధతో ఉండని తప్పితే సస్పెక్టెడ్ డెత్ ఇలా అత్యాచారం చేశారు చంపారని తెలియదు. పాప చనిపోయిన 3rd day తెలిసింది నాకు. కొద్దిగా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తుంటే మా వాళ్ళు చెప్పారు, లేదు మన పింకీ ఇట్లా, మేము ఇంట్లో నిక్నేమ్ పింకీ ఇలా చనిపోలేదంట, ఇలా చనిపోయిందంట, పేపర్స్లో క్లిప్పింగ్స్ అవన్నీ చూపించేసి ఇలా చనిపోయిందంటే ఇలా అంటే అప్పుడు నాకు తెలిసింది సస్పెక్టెడ్ డెత్ అని. అప్పటికప్పుడు నేను హైదరాబాద్ వచ్చేసాను, మేము అప్పుడు తర్నాకలో ఉండేవాళ్ళం, బాబుని తీసుకొని హైదరాబాద్కి వచ్చేసి అప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసుకున్నా. ఎందుకు చంపారో, ఎవరు చంపారో, రీజన్ ఏంటి, చంపడానికి రీజన్ ఏంటి
అలా నేను ఎంక్వైరీ చేస్తుంటేనే ఆ ఎంక్వైరీ టైంలోనే నాకు కాల్స్ వచ్చినాయి, బెదిరింపు కాల్స్ వచ్చినాయి. సో నువ్వు అక్కడ తిరుగుతున్నావు, ఇక్కడ తిరుగుతున్నావు, మా హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ లీగల్ కింద డెస్ట్ అట్లెట్లు ఇవ్వరని కొట్లాడుతున్నావు, వీళ్ళ దగ్గరికి పోతున్నావు, వాళ్ళ దగ్గరికి పోతున్నావు, ఉన్న ఒక్క కొడుకు అంటే బిడ్డ పోయింది, ఉన్న ఒక్క కొడుకుని కూడా పోగొట్టుకుంటావు అని చెప్పేసి ఆయన ఎవరు పట్టించుకోలే. నేను నాది నేను చేసుకుంటూ పోయినాను. వాళ్ళకి కూడా చెప్పేసా, ఏమన్నా చేసుకోండి మీరు, మా ఇద్దరిని కూడా చంపేసేయండి, మా కాళ్ళ దగ్గరికి మీరు కూడా వస్తారు, ఎన్ని సంవత్సరాలు బతుకుతారు, మేము చచ్చిపోతాం, తర్వాత ఎన్ని సంవత్సరాలు బతుకుతాం, 100, 200 ఇట్లాగే ఆ క్వశ్చన్స్ వేస్తుంటే వాళ్ళు తిట్టేశారు నన్ను. 100, 200, 300, 1000 సంవత్సరాలు బతుకుతావు, ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి నా బిడ్డ కాళ్ళ దగ్గరికి వస్తావు కదా, ఏం చేసుకుంటావు చేసుకోపో అని చెప్పేసి నా పనులు నేను చేసుకున్నా. బట్ వాళ్ళు బెదిరించేవారు. అంటే వాళ్ళ థాట్ ఏంటంటే నేను తిరగకుండా, నేను ఎవిడెన్స్ కలెక్ట్ చేయకుండా ఆపడం, బెదిరిస్తే ఆగుతుంది అన్నారు. అన్న తర్వాత నేను అప్పుడు డీజీపీ రాముల దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి డీజీపీ రాములు గారిని, సార్ ఇట్లా నాకు సస్పెక్టెడ్ కాల్స్ వస్తున్నాయి అని అంటే, ఆయన ఒక 4 ఓయూ పోలీస్ నుంచి 4 కానిస్టేబుల్స్ని సెక్యూరిటీకి ఇచ్చాడు. ఒక 3-4 నెలలు ఉంచుకున్న తర్వాత ఆయన ఎవరు మెయింటైన్ చేయడం లేకపోయింది. చెప్పిన ఫైనాన్షియల్లీ నాకు ప్రాబ్లం ఉంది సార్, ఫైనాన్షియల్లీ ప్రాబ్లం ఉంది, నేను సెక్యూరిటీని పెట్టుకోవాలని క్యాన్సిల్ చేసేయండి అని చెప్పి. అది ఇప్పుడు ఈ 24 ఏళ్ళ నుంచి కూడా మీరు ఒంటరి పోరాటం చేశారు కదా, ఎవిడెన్స్లు అయినా, కోర్టులు అయినా, కేసులు అయినా. అంటే ఒక ఆడమనిషి ఇంతలా తిరిగి చేయడం అనేది నాకు తెలిసి చాలా తక్కువ. మీరు అంటే ఇంత పోరాటం చేసిన దాంట్లో ఎప్పుడైనా ఎవరైనా వచ్చి సహాయం చేయడం కానీ, లేదంటే ఎవరైనా మేము హెల్ప్ చేస్తామని కానీ, మీకు ఏదైనా కావాలంటే అని కానీ ఎవరైనా అడిగిన వాళ్ళు ఉన్నారా 24 ఏళ్లలో? నేను నా కొడుకు అంతే. ఇండస్ట్రీ నుంచి కానీ, సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ ఎవరు సపోర్ట్ అన్నామంటే మోరల్ సపోర్ట్ లేదు, ఆర్థిక సపోర్ట్ లేదు, న్యాయ సపోర్ట్ లేదు, ఎలాంటి సపోర్ట్ లేదు నాకు. సినిమా రంగం నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ప్రజాప్రతినిధుల నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ లేదు. మేము చేస్తాము అని చెప్పి ఫోన్లో చెప్పడము, తెల్లారితో మర్చిపోవడం, మళ్ళీ ఇంకోసారి ఫోన్ ఉండదు ఇక వాళ్ళ దగ్గర నుంచి, అదంతే ఎండ్. నేను కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ అగైన్ కాల్ చేస్తారు, ఏమన్నా నువ్వు అడిగావు కదా మేము చేస్తాము, నువ్వు రామ్మా అని. కానీ దే ఆర్ నాట్ కాలింగ్. ఇంకా నేను ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం అడగడం ఎందుకు అని చెప్పేసి, నా బిడ్డ నేను కష్టపడాలా, నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, నా బిడ్డ నేను కష్టపడాలి. ఎదుటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది బాధ? నా ఇంట్లో నా కూతురు పోయింది కాబట్టి నాకు బాధ. అక్కడిగా నా ఒక క్వశ్చన్ మ్యామ్, అంటే మీరు ఎప్పుడైతే అప్పుడు చనిపోయిన తర్వాత చూసారో, అప్పుడు బాడీ అదంతా చూసినప్పుడు కూడా నాకు తెలిసి అంటే ఎవరికి కూడా ఇలాంటిది జరగకూడదు, ఏ ఆడపిల్లకి కూడా ఇలాంటిది జరగకూడదు అని డెఫినెట్లీ అనిపిస్తుంది. మీకు చూసినప్పుడు ఏమనిపించింది ఫైనల్గా? ఆఖరిగా మీరు చూస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ నెక్ దగ్గర కూడా ఏవో మార్క్స్ చాలా చూసారని అన్న, అవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది? నమ్మితే ఇలాంటి చావు వస్తుంది అనుకున్నాను. నా బిడ్డ నమ్మింది. అక్కడికి నేను చెప్పాను, నమ్మొద్దు, నీ ప్రొఫెషన్ మీద నువ్వు కాన్సన్ట్రేట్ చెయ్యి అన్నా. నమ్మినందుకు ఆ చావు చూపించాడు. వాడు ప్రేమికుడు కాదు, రాక్షసుడు, మృగం. వానికో చెల్లె ఉంది, వానికో అమ్మ ఉంది, వాడు అమ్మకే పుట్టిండు, ఆడదానికే పుట్టిండు, కానీ మృగం, మనిషి రూపంలో ఉన్న మృగం, రాక్షసుడు. అందుకని ప్రేమించిన అమ్మ, నీకు ప్రేమ అంటే ఏందో తెలియదు, అందుకని ప్రేమించిన అమ్మాయిని నీ కళ్ళ ముందు అత్యాచారం చేయించి చంపావు. అంతకంటే ఏమంటారు దరిద్రం, అంతకంటే బతుకు నీచం, నువ్వు బతుకుతున్న చచ్చిమానంతో సమానం. ఇప్పుడు అంతకంటే నీచం ఇంకొకటి ఉండదు. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఫర్దర్గా అతనికి అంటే మీరు ఫస్ట్ నుంచి అనుకుంటున్న ఏదైతే లైఫ్ పడుతుంది అని అనుకున్నారో, అది ఇప్పుడు ఏమన్నా మళ్ళీ దాని గురించి మీరు ఏమన్నా ఆలోచించే ఛాన్స్ ఏమైనా ఉందనుకోవచ్చు? అంటే మార్నింగ్ నాకు మా అడ్వకేట్ కాల్ చేసి 10:45కే కాల్ చేశారు. కాల్ చేసి జస్ట్ ఓవరాల్గా జడ్జిమెంట్లు ఏమున్నాయి 2-3 సెంటెన్సెస్ చెప్పి యూ కెన్ ప్రొసీడ్ అమ్మా, నేను నా జడ్జిమెంట్ కాపీకి అప్లై చేస్తాను, రేపో ఎల్లుండో వస్తుంది, వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాము, జడ్జిమెంట్ మొత్తం చదవాలి ముందు, మనము చదివిన తర్వాత మాట్లాడతాము, వీ కెన్ డిస్కస్ అని అన్నారు సార్. ఇంకా నేను ఫర్దర్ డిసిషన్ ఏం తీసుకోలేదు. వాళ్ళు కూడా ఏదో ఒకటి చూస్తుంటారు. ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి అక్యూర్ సైడ్ కూడా వాళ్ళు ఆలోచిస్తుంటారు, ఏ విధంగా ఎస్కేప్ కావాలని వాళ్ళు ఆలోచిస్తారు, ఏ విధంగా మేము ముందరికి వెళ్ళాలని మేము ఆలోచిస్తాము. కాబట్టి ఇంకా నాట్ డిస్కస్ విత్ అడ్వకేట్. ఫైనల్లీ మీ తరపున ఏమన్నా అంటే ఏమైనా కోరుకుంటున్నారా, ఆర్ఎల్స్ మీరు ఏమన్నా ఇండస్ట్రీ తరపు నుంచి కానీ ఏదైనా జరగాలని కోరుకుంటున్నారా, ప్రత్యూష గారి ఆత్మ శాంతించాలని చెప్పి? అంటే నేను ప్రత్యూష, నేను ఫస్ట్ నుంచి 2014 మనకు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి చంద్రశేఖరరావు గారిని కలవకుండా చంద్రశేఖరరావు గారిని అడుగుతూనే ఉన్నాను. అంటే ఒకసారి అపాయింట్మెంట్ ఇప్పించండి అని అడుగుతున్నా. నోబడి కమింగ్ ఫార్వర్డ్, ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇప్పించలేదు. ఒకసారి తెలంగాణ ప్రపంచ మహాసభలు అవుతున్నాయనంటే ఒక సార్ చెప్తే అక్కడికి వెళ్ళాను. దాదాపు 3 hours నిలబడ్డా బయట,
నా పరిస్థితి ఇక అగమ్య గోచరం, కాళ్ళు లాక్కుపోతున్నాయి. ఆయన బయట లోపలికి వెళ్ళాడు, నా స్టేజ్ మీద కూర్చొని ఉన్నాడు, స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు, బయటనే నిలబడ్డా. అక్కడున్న సిఐ ఒక లేడీ కానిస్టేబుల్ నన్ను గుర్తుపెట్టారు. అయ్యో అమ్మ మీరు ప్రత్యూష మధురా రండి, ఇక్కడ నిలబడితే సార్ వస్తారు, మీరు రండి అని చెప్పి వాళ్ళే నా బాధ చూడలేక అక్కడ తీసుకెళ్ళి నిలబెట్టారు. ఆ సార్ సిఐ సార్, అమ్మ చాలా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, మీరు రండమ్మా మేము గుర్తుపట్టినామని చెప్పి ఆయన వచ్చే దారిలో నిలబెట్టారు. బయటకు వచ్చారు. ఆఫ్టర్ 3 hours నిలబడ్డారు. నేను మా బాబు ఇద్దరమే వచ్చారు. వచ్చిన తర్వాత చూశాను, ఒక నిమిషం నిలబడ్డాడు, కాళ్ళకి దండం పెట్టా. పెద్ద మనిషి, మనకు తెలంగాణకి సీఎంగా అయ్యాడని చెప్పి దండం పెడితే గౌరవమే కదా అని చెప్పి కాళ్ళకి దండం కూడా పెట్టి చెప్పాను, సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఏడ్చా, మమ్మల్ని ఎవరు పట్టించుకో. మళ్ళీ ఉద్యమంలో నేను తిరిగా, ఆయనకు తెలుసు నేను ఉద్యమంలో తిరిగినా అని. అయినా కూడా కాళ్ళకి దండం పెట్టి, సార్ మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు, మీరు సహాయ సహకారాలు అందించాలి సార్ అంటే, మీరు ప్రగతి భవన్కి రండి, వెనక ఉన్న సెక్యూరిటీ ఉంది ఒక లేడీ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయికి నెంబర్ ఇవ్వండి అన్నాడు. ఆ విజిటింగ్ కార్డ్ తీసుకొని వెనక నెంబర్ రాసి కూడా ఇచ్చాను. ఫస్ట్ టర్మ్లో ఇస్తే ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా పోయింది. ప్రత్యూష మదర్ కానీ వాళ్ళకి ఎవరికి గుర్తులేదు. అది ఆ గవర్నమెంట్లో పరిస్థితి. ఇప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అదే కోరుతున్నాను. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతోమంది కళాకారులను పిలుచుకుంటున్నారు, గౌరవిస్తున్నారు, చూస్తున్నారు, అవార్డులు ఇస్తున్నారు. అంటే సినిమా రంగ కుటుంబాన్ని బాగా ఆదరిస్తున్నారు. చాలా సంతోషం, ఎందుకంటే ఒక సినిమా కుటుంబంగా మేము కూడా చాలా సంతోషపడుతున్నాం. అందరి కళాకారులకు మీరు బాగా చూసుకుంటున్నారు. అందులో ప్రత్యూష గుర్తొస్తలేదా, ప్రత్యూష కుటుంబం గుర్తొస్తలేదా? ఒక కళాకారిని, తెలుగు కళాకారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి తను చేస్తూ ఉంది. మరి ప్రత్యూష ఎందుకు గుర్తు రావట్లేదు? ప్రత్యూష ఒక నటి, ఒక కళాకారిని, ప్రత్యూష కుటుంబం ఎలా ఉంది ఏందన్నది చూస్తున్నారా? ఎందుకు పట్టించుకోవట్లేదు కుటుంబాన్ని అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ప్రత్యూష తెలుగు హీరోయిన్ అప్పుడుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, అందరినీ అడుగుతున్నాను, ప్రత్యూష కుటుంబాన్ని ఆదుకోండి, ప్రత్యూషను గుర్తించండి. మీ కళాకారిని బతికుంటే ఎంతో మంచి పేరు తెచ్చేది, ఎన్నో అవార్డులు తెచ్చేది రాష్ట్రాలకి. సో గుర్తించండి, కాపాడండి, మమ్మల్ని కాపాడండి, మా కుటుంబాన్ని కాపాడండి, నటిగా గుర్తించండి అని చెప్పేసి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.